Hello students, how are you? I am very happy to meet you another time through video lesson. In last class, we discussed about water cycle and process of evaporation. Are you following with your worthy lessons? Okay, today I want to tell you about another step in water cycle that is called condensation. In last class, we discussed about formation of clouds, process of evaporation. Now, another process, another step in water cycle is condensation. What is evaporation? లాస్ట్ క్లాస్లో చెప్పాం కదా, చెప్పండి. ఓకే, గుడ్. Formation of water into vapor is called, or change of water into vapor is called evaporation. Condensation is nothing but a reverse process of evaporation. In evaporation, water changes into vapor. In condensation, vapor changes into water. It is condensation. Because of condensation process, we getting rains. Okay, now we deeply discuss about condensation process. In condensation process, there are few forms. It's called precipitation. Condensation అంటే తెలుగులో ద్రవీభవనం అంటారు. ఈ ద్రవీభవనము కొన్ని రూపాల్లో జరుగుతుందన్నమాట. దీన్ని అవపాతం అంటారు, ప్రెసిపిటేషన్. మనము మెయిన్గా చూసిన ద్రవీభవనం రైన్, వర్షము. ఈ వర్షంగా మాత్రమే కాకుండా ఈ ఆవిరైన నీరు ఇంకా ఇతర రూపాల్లో మన భూమిని చేరుతుంది. దాన్ని అవపాతం అంటారు, ప్రెసిపిటేషన్. ప్రెసిపిటేషన్లో ఇంకా ఫార్మ్స్ ఏమున్నాయనేది చూద్దాం. ఫస్ట్ డ్యూ, DEW, డ్యూ. డ్యూ ఈజ్ ఏ స్మాల్ డ్రాప్లెట్స్, చిన్న స్వేద బిందువులు. ఆర్ యూ ఎవర్ సీన్ డ్యూ? ఈ చిన్న చిన్న బిందువులు, నీటి బిందువులు ఎప్పుడన్నా మొక్కల మీద వాటి మీద ఉంటాయి, చూసారా? ఎస్, ఇన్ మార్నింగ్ టైమ్స్ వీ కెన్ సీ స్మాల్ డ్యూ or small water droplets on the green grass or small plants. Surface of the earth, భూమి మీద ఉన్న ఈ చిన్న ప్లాంట్స్ మీద, చిన్న గడ్డి మీద ఈ చిన్న చిన్న నీటి బిందువులు, మంచు బిందువులు అన్నమాట. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి? అది కూడా వన్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ condensation, one of the form of precipitation. Next, another word, fog. Fog means పొగ, మంచు. Are you ever seen fog? In which days we can see fog? ఎప్పుడు మనం చూడగలుగుతాం ఈ ఫాగ్ని? ఏ రోజుల్లో? In which part of the day we can see fog? అలాగే ఏ రోజులో చూస్తాం? అలాగే రోజులో ఏ భాగంలో మనం చూడగలుగుతాం? ఎస్, గుడ్. ఇన్ వింటర్ సీజన్స్ వీ కెన్ సీ ఫాగ్. ప్రతిసారి మనకి ఫాగ్ ప్రతిరోజు కనిపిస్తుందా? లేదు. వింటర్ సీజన్లో మాత్రం ఈ పొగమంచు కనిపిస్తుంది. అది ఏ పార్ట్లో? ఎస్, ఇన్ మార్నింగ్ టైమ్స్ వీ కెన్ సీ ఫాగ్. మీరు వినే ఉంటారు న్యూస్లో, వాటిలో వింటర్ సీజన్స్లో ఈ ఫాగ్ వలన, ఈ పొగమంచు వలన మన ట్రాన్స్పోర్టేషన్ అంటే రాకపోకల ప్రయాణాలకి అంతరాయం ఏర్పడిందని
విమానాలు కూడా కొన్ని ఏరోప్లేన్స్ అనమాట రద్దయినాయి అని చెప్పి పొగమంచు కారణంగా వినే ఉంటారు కదా. ఇది another form of condensation is fog. Next, snowfall మంచు అన్నమాట, మంచు కురవడం. ఫాగ్ మీన్స్ పొగమంచు, చూసాం కదా. పొగమంచు కాకుండా ఆ మంచే ఇలా కురుస్తూ ఉంటుంది, తెలుసు కదా. కొన్ని ఈ నార్త్ ఇండియా సైడ్ చూసినట్లయితే మనము ఢిల్లీలో, తర్వాత కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఏరియాస్లో ఆ మంచు బాగా పడి ఆ రోడ్డు మీద మంచు పడిపోయి ఉంటుంది పూర్తిగా. దాన్ని రోడ్డు క్లీన్ చేస్తూ ఉంటారన్నమాట. వాటిని ఎత్తి అవతల వేస్తూ ఉంటారు, అంత మంచు పడుతుంటుంది. స్నోఫాల్, ఈ స్నోఫాల్ కూడా వన్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ ప్రెసిపిటేషన్. కండెన్సేషన్లో ఉన్నటువంటి ఫార్మ్స్లో స్నోఫాల్ కూడా ఒకటి. మెయిన్లీ రైన్ తర్వాత ఇవన్నీ ఈ ఫార్మ్స్లో, అంటే ఈ రూపాలలో కూడా ఈ వాటర్ వేపర్ మన ఎర్త్ సర్ఫేస్ని రీచ్ అవుతుంది. నెక్స్ట్ అనదర్ ఫార్మ్ ఈజ్ హెయిల్ స్టార్మ్, వడగండ్లు. ఆర్ యు ఎవర్ సీన్ హెయిల్? వడగండ్లు చూసారా? వడగండ్లు అంటే ఐస్ గడ్డలు కదా, ఆకాశంలో నుంచి పడుతూ ఉంటాయి వర్షం అప్పుడు. ఇలా ఈ హెయిల్ స్టార్మ్ అసలు ఎట్లా ఏర్పడుతుంది? ఈ వాటర్ వేపర్ చల్లబడినప్పుడు వర్షంగా పడుతుందని చెప్పాను కదా. ఇంకా చల్లగా అయిపోయినప్పుడు, ఇంకా 0 degrees కన్నా ఇంకా -degreesలోకి వెళ్ళిపోయినప్పుడు, 0 degrees నుంచి అది హెయిల్గా అంటే మంచుగడ్డగా మారుతుంది. ఈ వేపర్ పైకి వెళ్ళి కూల్ అవ్వడం వలన, కూల్ ఎయిర్ తగిలి దానికి చల్లబడి నీటి బిందువులుగా మారి వర్షం పడుతుంది అన్నాను కదా. అయితే ఇన్ జనరల్లీ rainy clouds are formed at 4000 meters height. అంటే మన ఎర్త్ సర్ఫేస్ నుంచి 4000 meters or 4 kilometers హైట్లో రైనీ క్లౌడ్స్ ఏర్పడతాయి. మనకి వర్షం ఇచ్చే నల్లటి మేఘాలు ఏర్పడతాయి. అయితే ఇంతకన్నా హైట్కి వెళ్ళిపోతాయి. ఎక్కువ హీటు, ఎక్కువ వేడి వలన ఈ వేపర్ ఈ 4000 meters or 4 kilometers కన్నా ఇంకా హైట్కి వెళ్ళిపోయి, ఇంకా అట్లీస్ట్ 13 kilometers వరకు హైట్ వరకు వెళ్ళిపోయినప్పుడు ఈ క్లౌడ్స్ ఫామ్ అవుతాయి. ఈ హెయిల్ స్టార్మ్ వచ్చే క్లౌడ్స్, వీటిని క్యూములోనింబస్ క్లౌడ్స్ అంటారు. క్యూములోనింబస్ క్లౌడ్స్ తర్వాత క్లాసెస్లో మీకు దాని గురించి కూడా వివరంగా వస్తుంది. ఇలా ఇంకా హైట్కి వెళ్ళినప్పుడు అక్కడ టెంపరేచర్ ఇంకా లో అయిపోయి వాటర్గా మారటానికన్నా ముందుగానే ఈ వేపర్ వాటర్గా మారకుండానే ఐస్గా మారిపోతుంది. ఈ ఐస్ ఏమవుతుందంటే, ఈ ఐస్ డ్రాప్స్ మళ్ళీ ఒకదాన్ని ఒకటి అంటుకొని బరువయ్యి మరలా మన భూమిని, ఎర్త్ సర్ఫేస్ని చేరుకుంటాయి. దీన్ని హెయిల్ స్టార్మ్ అంటారు. ఈ హెయిల్ స్టార్మ్ వలన మనకైతే యూజెస్ అయితే లేవు. దీనివలన మనకి అంత నష్టం జరుగుతుంటుంది. ఈ హెయిల్ స్టార్మ్స్, ఈ వడగండ్ల వర్షం వలన పంటలవి పాడైపోతూ ఉంటాయి. ఈ విధంగా దీస్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ ప్రెసిపిటేషన్. చూసాం కదా మనం ఇప్పుడు, డ్యూ చూసాం. నెక్స్ట్ ఫాగ్, స్నో, హెయిల్ స్టార్మ్. ఈ 4 కూడా ప్రెసిపిటేషన్ ఫార్మ్స్ అన్నమాట. అవపాతము అంటారు తెలుగులో. అవపాతం యొక్క రూపాలు అంటే వాటర్ వేపర్, నీటి ఆవిరి ఈ యొక్క రూపాల ద్వారా భూమిని చేరుకుంటుంది. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ వాటర్ సైకిల్. వాటర్ సైకిల్ గురించి లాస్ట్ క్లాస్లో మీరు బాగా విన్నారు.
కాండెన్సేషన్లో ఉన్నటువంటి ఈ పార్ట్స్, ఈ ఫామ్స్ అన్నీ కూడా ఇప్పుడు తెలుసుకున్నారు. మీరేం చేస్తారంటే ఈ వాటర్ సైకిల్ పిక్చర్ వేయండి, వేసి సెండ్ చేయండి వాట్సాప్లో. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, వాటర్ సైకిల్లో ఉన్న ఫస్ట్ పార్ట్ చూసాం, ఇవాపరేషన్, ఆఫ్టర్ ఇవాపరేషన్, condensation. Today we discussed about condensation and forms of condensation. Condensation forms చూసాము. Condensation అంటే ఏమిటో తెలుసుకున్నాము. Condensation ని ప్రెసిపిటేషన్ అని అంటారని, ఈ ప్రెసిపిటేషన్లో ఉన్న అవపాతంలో ఉన్న ఈ భాగాలు ఏమిటి అంటే, ఇంకా అవపాతంలో ఉన్నటువంటి రూపాలు ఏమిటి, ఏ రూపాల్లో ఈ నీటి ఆవిరి మనలా ఎర్త్కి రీచ్ అవుతుంది అనేది చూస్తారు కదా. అంటిల్ దెన్ టేక్ కేర్.